డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ప్రొవైడ్ చేసే నంబర్ ఆఫ్ ఆప్షన్స్, నంబర్ ఆఫ్ ఫెసిలిటీస్లో ఒక ఫెసిలిటీని ఉపయోగించుకొని మనము నంబర్ ఆఫ్ ఫార్ములాస్ని ఉపయోగించాల్సిన అవసరాన్ని మనం బైపాస్ చేసేయచ్చు, లేదా అక్కడి నుంచి మనం బయటపడవచ్చు బై యూజింగ్ సింపుల్లీ ప్రెస్సింగ్ కంట్రోల్ ఈ. సో కంట్రోల్ ఈ ద్వారా మనం చేసే వర్క్స్, దీని నుంచి మనకి టైం చాలా సేవ్ అయిపోతుంది. సో దేర్ బై నంబర్ ఆఫ్ అవర్స్లో మనం చేసే వర్క్స్ని వీ క్యాన్ మేక్ ఇట్ ఇంటూ మినిట్స్. అండ్ నెక్స్ట్, వితౌట్ కంట్రోల్ సి అండ్ వితౌట్ కంట్రోల్ వి ఆర్ కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ సి ఎడిటింగ్ కమాండ్స్ లేకుండానే కంట్రోల్ ఈ అనే కమాండ్, ఒకే ఒక్క కమాండ్ని ఉపయోగించుకొని మనము మనకు కావాల్సిన డేటాని కావాల్సిన విధంగా మనము నీట్గా తయారు చేసుకోవచ్చు. సో అదే విధంగా చూద్దాం. సో జస్ట్ మీరు స్క్రీన్ పైన మీరు గమనిస్తే వీ హ్యావ్ 2 కాలమ్స్లో డేటా ఉంది మనకి. అందులో ఫస్ట్ నేమ్ అండ్ నెక్స్ట్ ఈజ్ లాస్ట్ నేమ్. సో నెక్స్ట్ రిజల్టెంట్ వచ్చేసి మనకి ఏ విధంగా కావాలా, రాజ్ కుమార్ అనేది ఈ విధంగా మనకు రావాలి. సో ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ లేదా కంట్రోల్ అనే కమాండ్ మన దగ్గర లేనప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేస్తాం మనం అంటే, మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఉన్న ఒక ఫంక్షన్ని ఉపయోగించుకుంటాం. అండ్ దట్ పర్టికులర్ ఫంక్షన్ ఈజ్ కాన్కెటినేట్ ఆర్ కాన్కాట్ ఫంక్షన్. ద ఫస్ట్ వాల్యూ ఇట్ ఈస్ నథింగ్ బట్ A2, మళ్ళీ ఈ రెండింటికి 2 నేమ్స్ మధ్యలో స్పేస్ రావాలి కాబట్టి కొటేషన్ మార్క్స్లో వచ్చేసి స్పేస్ ఇచ్చేసి మళ్ళీ సెకండ్ నేమ్ పైన లేదా లాస్ట్ నేమ్ పైన క్లిక్ చేసేసి ఎంటర్ కీ ప్రెస్ చేస్తాము. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేస్తాం. చేసినప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. సో ఈ టోటల్ ఫార్ములానే మనం ఉపయోగించుకోకుండా బై యూజింగ్ కంట్రోల్ ఈని ఉపయోగించుకొని సో సేమ్ కమాండ్, సో ఇట్ సేమ్ అవుట్పుట్ని మనం బయటికి తీసుకోవచ్చు. ఏ విధంగా సింప్లీ టైపు రాజ్ కుమార్ అనేది కంటిన్యూగా టైప్ చేసేసేయండి. ఓకేనా? టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినాం. అండ్ దాని వెరీ నెక్స్ట్ లైన్లో లేదా నెక్స్ట్ రోలో వచ్చేసి జస్ట్ ప్రెస్ కంట్రోల్ ఈ. సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. సో ఇట్ ఈస్ మనకి ఏమొచ్చింది, సునీల్ అస్రానీ, ఖాలిద్ సైఫీ, తిప్పేస్వామి నాయక్, ఫర్హాన్ షేక్, సునీల్ డిసోజా. సో లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ నేమ్ ఏ విధంగా అయితే ఉన్నాయో సేమ్ నేమ్స్ వచ్చేసి మనకి ఏమైపోయినాయి ఇక్కడ. సో ఇట్ ఈస్ మిక్స్ అయ్యి వచ్చినాయి అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కంబైన్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధంగా ఒక లిస్ట్ వచ్చింది మనకి. సో ఇట్ ఈస్ మనకి ఇచ్చిన లిస్ట్ వచ్చేసి కాంబినేషన్ లిస్ట్ ఇచ్చినారు. సో ఇట్ ఈస్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి వీటిలో. ఇప్పుడు వీటిని మనం వచ్చేసి డివైడ్ చేయాలా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సో చాలా సింపుల్, మనం టైప్ చేసే అంత లోపల మనకి టోటల్ రిజల్ట్స్ వచ్చేసి. సో సింపుల్గా ఏం టైప్ చేస్తున్నాం మనం, రాజ్. నెక్స్ట్ లైన్లో వచ్చేసి జస్ట్ ప్రెస్ కంట్రోల్ ఈ. సో దేర్ బై మీరు గమనించవచ్చు ద రిజల్ట్ వచ్చేసి మనకి స్క్రీన్ పైన ఉంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ లైన్లో వచ్చేసి కుమార్ అని టైప్ చేయడము, నెక్స్ట్ ఎంటర్కి ప్రెస్ చేయడం, నెక్స్ట్ ప్రెస్సింగ్ కంట్రోల్ ఈ. సో దేర్ బై మనము మిక్స్డ్ నేమ్స్ నుంచి మనము ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్స్ని బయటికి తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా కంబైన్డ్ నేమ్స్ వచ్చినప్పుడు వీటిని మనం డివైడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనకి థర్డ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్లో లేదా థర్డ్ టైప్ ఆఫ్ టిప్లో వచ్చేసి మనకి ఈ విధంగా డేటా ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు మనకి, నేమ్స్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్స్ మాత్రమే ఇచ్చినారు. ఇప్పుడు మనకి ఏమేమి కావాలి, ఇక్కడ నేమ్స్ కావాలా అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఇంకోటి ఏం కావాలా మనకి, నెక్స్ట్ కాలంలో ఇయర్ ఒకటి కావాలా అండ్ నెక్స్ట్ ఈజ్ నేమ్ కావాలా. సో దేర్ బై యాజ్ యూజువల్ సో ఇట్ ఈస్ సింపుల్గా వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఏవైతే మీకు నంబర్స్ కనిపిస్తున్నాయో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ నంబర్స్ని మీరు ఫస్ట్ ఈ నంబర్స్లో, సో ఇట్ ఈస్ ద స్టార్టింగ్ నంబర్. సో దేర్ బై 1978 అనేది మనకు ఫస్ట్ నేమ్లో ఉంది. సో దేర్ బై 1978 అని టైప్ చేసేసి ఎంటర్కి ప్రెస్ చేసి కంట్రోల్ ఈ నొక్కేస్తాం. సో దేర్ బై టెక్స్ట్ టైప్ ఆఫ్ డేటాలో నుంచి మనం ఎంటర్ చేసిన ప్యాటర్న్, ఏ ప్యాటర్న్ అయితే ఎంటర్ చేసినామో అదే ప్యాటర్న్లో మనకు నంబర్స్ బయటికి తీసుకొని వచ్చి మనకి ఇచ్చినాయి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా అక్కడ కొన్ని నేమ్స్ ఉన్నాయి, అవి వస్తాయిలో చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ అనేది ఉంది. నెక్స్ట్ ఎంటర్కి ప్రెస్ చేసేసి నేనేం ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ కంట్రోల్. సో దేర్ బై మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోపల మనకి ఈ డేటా మనం ఓన్లీ 4-5 లైన్స్లో ఎంటర్ చేసినాం అంతే. కానీ లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా ఉన్న అంతే టైం తీసుకుంటుంది, అంతే టైంతో మనకు చూపించేస్తుంది. ఓకేనా? సో ఇట్ ఈస్ నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ డేటాస్లో నుంచి మనకు కావాల్సిన డేటాని బైఫరికేట్ చేసుకోవడం ఏ విధంగానే చూస్తున్నాం. సో ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్లో మనకి ఇయర్ ఆఫ్ బర్త్ నంబర్లో కనిపిస్తున్నా కానీ ఇట్ ట్రీటెడ్ యాజ్ టెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా కిందే మనకు ట్రీట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దీని తర్వాత ద నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు వచ్చేసి ఏమి ఇచ్చినారు ఇక్కడ, ఇట్లా డేట్ ఆఫ్ బర్త్స్ మొత్తం ఇచ్చినారు. అండ్ నెక్స్ట్ ద రిజల్ట్ వచ్చేసి మనకి ఏమేమి క్యాలిక్యులేట్ చేయమని ఉన్నారు ఇక్కడ, డే మంత్ ఇయర్ని డివైడ్ చేయండి అని చెప్తున్నారు.
సో దేర్ బై సింపుల్గా మనం ఏం ఎంటర్ చేస్తాం 14 డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ కంట్రోల్ ఈ. సో దేర్ బై యూ విల్ గెట్ స్టార్టింగ్లో ఉన్న నంబర్స్ అన్నీ మనకి స్క్రీన్ పైన వచ్చేస్తాయి. సో నెక్స్ట్ అదేవిధంగా మంత్లో వచ్చేసి 7 ఇస్ ద బిగినింగ్ మంత్, 7 ఎంటర్ చేసినాం అండ్ నెక్స్ట్ కంట్రోల్ ఈ. సో దేర్ బై విల్ గెట్ ద టోటల్ మంత్స్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా 1978 టైప్ చేసేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేద్దాం. సో నెక్స్ట్ లైన్లో అన్నీ మనకి సో దేర్ బై డేట్ ఆఫ్ బర్త్. సో దేర్ బై మనము బై యూజింగ్ కంట్రోల్ ఈ లేదా ఫ్లాష్ ఫిల్ అన్ని ఉపయోగించుకొని సో ఇట్ ఈస్ మనకు కావాల్సిన డేటాని లేదా మనకి రిక్వైర్డ్ డేటా ఏ విధంగా అయితే కావాలో ఆ డేటాని బై యూజింగ్ నాట్ ఏ సింగిల్ ఫార్ములా, ఒక సింగిల్ ఫార్ములా కూడా మనం ఉపయోగించుకోకుండానే మనం బయటికి తీసేసుకోవచ్చు. అనేక దీని తర్వాత మనకు వచ్చేసి సే ఫర్ ఎగ్జాంపుల్ డేస్, మంత్, ఇయర్ ఈ విధంగా డేటా ఇచ్చినారు. అండ్ రిజల్టెంట్ ఏం కావాలంటున్నారు మనకంటే ద రిజల్ట్ మస్ట్ బి ఫస్ట్ వచ్చేసి మంత్ కావాలి, దట్ ఈస్ డే కావాలి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మంత్ అండ్ నెక్స్ట్ ఈజ్ ఇయర్. సో దేర్ బై 14/7/1978 టైప్ చేసి నేను జస్ట్ కంట్రోల్ ఈ ప్రెస్ చేసినాను ఇప్పుడు ఈ స్క్రీన్ పైన. సో దేర్ బై విల్ గెట్ ద రిజల్ట్ యాజ్ ఇన్ డేట్ ఆఫ్ బర్త్. సో దేర్ బై ఇక్కడ ఏం జరిగినాయి మనకి డే, మంత్, ఇయర్ మిక్స్ అయిపోయి ఒకే దీంట్లో మనకు వచ్చేసినాయి. సో ఇది ఈ విధంగా మనకు ఒక 1000 మెంబర్స్ డేటా ఈ విధంగా ఉందనుకోండి, ఆ డేటాని మనం ఒకేసారి మెర్జ్ చేయాలనుకున్నప్పుడు ఎంత టైం తీసుకుంటుందో అర్థం చేసుకోండి. సో దేర్ బై దీన్ని మనం మెర్జ్ చేయాలన్నప్పుడు డే ఫంక్షన్ ఉపయోగించాల్సి వస్తుంది. సో డే ఫంక్షన్, ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఇవన్నీ ఏ ఫార్ములాస్ని లేకుండా బట్ నాట్ యూజింగ్ ఏ సింగిల్ ఫార్ములా, ఒక సింగిల్ ఫార్ములాని కూడా ఉపయోగించుకోకుండా ఇప్పటివరకు మనం చేస్తూనే ఉన్నాం. సో నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి సేమ్ అదేవిధంగా టైమింగ్. సో టైమింగ్లో కూడా మనం ఏ విధంగా అయితే డేట్ని డివైడ్ చేసినామో అదే విధంగా టైంని కూడా డివైడ్ చేసేసుకోవచ్చు. అంటే దాని తర్వాత వచ్చేసి వీటిని మెర్జ్ చేసేవచ్చు. సో దేర్ బై స్టార్టింగ్ మీకు ఏ ప్యాటర్న్ అయితే కావాలో ఆ పర్టికులర్ ప్యాటర్న్ని మీరు ఫస్ట్లో ఎంటర్ చేసేసుకోవాలి. సో దేర్ బై 41 ఇది ఓకే వచ్చేసినా. ఇప్పుడు చూడండి ఈ 3 దట్ ఈస్ 3 ఆప్షన్స్ని మనం మిక్స్ చేసినప్పుడు 11 o'clock 30 minutes అండ్ నెక్స్ట్ ఈస్ 41 seconds. సో దేర్ బై కంట్రోల్ ఈ ప్రెస్ చేసినాము. సో దేర్ బై మనకి ఏం వచ్చేసినాయి ఇక్కడ దట్ ఈస్ ద టోటల్ రిజల్ట్స్ మనకు వచ్చేసినాయి. ఓకే చాలా సింపుల్ అండి, ఇది మీరు చాలా సింపుల్గా ఉపయోగించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చాలా ఈజీ కూడా, రిస్క్ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, కన్ఫ్యూజన్ అయ్యే పని అస్సలు అయితే లేదు, కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం కూడా లేదు. అంటే దీని తర్వాత వచ్చేసి మన దగ్గర సమ్ ఇంపార్టెంట్ ఒక మెసేజ్ని మనం పంపించాలనుకుంటున్నాం చాలా మెంబర్స్కి. సో దేర్ బై ఏ విధంగా ఉన్నాయంటే మనకి ఈ విధంగా నేమ్స్ ఉన్నాయి, నేమ్స్తో పాటు మెసేజెస్ ఇక్కడ ఇచ్చినారు. ఈ 2 రిజల్టెంట్ మనకు రావాలన్నప్పుడు సో దేర్ బై సో దట్ ఈస్ దాన్ని ఫస్ట్ లైన్ని మనం టైప్ చేసేసిన తర్వాత నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి జస్ట్ కంట్రోల్ ఈ ప్రెస్ చేసిన తర్వాత మొత్తం డేటా మనకు వచ్చేస్తుంది. ఓకేనా, అర్థమైందే. అండ్ టుడేస్ క్లాస్ వచ్చేసి చాలా సింపుల్, అంటే ఫార్ములాస్ యూజ్ చేయకుండా డోంట్ యూజ్ ఫార్ములాస్ అనే క్యాప్షన్ మీరు చూసి ఇక్కడ వచ్చినట్లయితే ఈ స్క్రీన్ మాత్రం అంటే ఈ కంట్రోల్ ఈ ఆప్షన్కి మాత్రం ఆ పర్టికులర్ ఆప్షన్స్ మనకు వర్తిస్తాయి, మిగతా వాటికైతే మనం ఫార్ములాస్ని ఉపయోగించుకోవాలి. సో దేర్ బై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.